శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 29వ తేదీ మంగళవారం 2025వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి గురుబలం చాలా చాలా బాగుంది. శుక్రబలం చాలా చాలా బాగుంది. కేతు బలం చాలా చాలా బాగుంది. ఇన్ని రకాలుగా మీకు యోగవంతమైనటువంటి కాలం ఉన్నప్పుడు మీరు అసలు ఇతరత్ర వాటి గురించి ఆలోచించద్దు. ఒక స్థానచలనం గురించి మాత్రమే ఆలోచించండి. స్థానచలనం అవుతుందా అని ఆలోచించండి. అవుతుంది. కనీసం దగ్గర ప్రాంతాలకైనా మనం వేయించుకుందాము చెప్పి ఏదో విధంగా మీ పైవారిని రిక్వెస్ట్ చేసుకొని కాస్త దగ్గర ప్రాంతాలు వేయించుకోగలుగుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషాంశం. ఇక మిగతా అన్ని విషయాలలోనూ తిరుగులేని విధంగా ఉంది. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచరాస్తుల రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, వాక్కు రీత్యా బాగుంది, సంపదల రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా కూడా బాగానే ఉంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసుకోవడంలో బాగుంది. విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది. అన్ని విధాలుగాను మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఓర్పు ఉండవలసిన చోట ఓర్పు ఉంటూ, గట్టిగా మాట్లాడవలసిన చోట గట్టిగా మాట్లాడుకుంటూ, ఈ విధంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దినఫలాలు చెప్పడంలో ప్రతిరోజు గ్రహాలు మారిపోవు. ఒక చంద్రుడు మాత్రమే 2.5 రోజుకు మారుతూ ఉంటారు. అయితే ఒక రాశిలోని 3 నక్షత్రాల్లోనూ సంచరిస్తూ ఉంటారు కదా. ఏ గ్రహం ఏ రాశిలో ఉందో ఆ రాశిలో 3 నక్షత్రాల్లోనూ సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఫలితాలు మారుతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకొని మేషరాశి వారు ఏ గ్రహానికి అనుకూలత లేదు అని చెప్తున్నామో ఆ గ్రహాలకి చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ, బాలేదు అన్నప్పుడు స్తోత్ర పారాయణాలు చేసుకోండి, బాగుంది అన్నప్పుడు అనుకూల ఫలితాలు పొందుతారు. ఇప్పుడు ఇవాళ అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం నడుస్తోంది. కలిసి వచ్చే కాలం అన్నట్టుగా తెలియచెప్పచ్చు. ఎలా కలిసి వస్తుంది అంటే, రాశిలోనే చంద్రుడు, రాశిలోనే గురువుగారు, లాభస్థానంలో 4 గ్రహాలు, బుధుడు కానీ, శుక్రుడు కానీ, శనిగారు కానీ, రాహువు కానీ, తృతీయంలో కుజుడు. అరే మాటలైన విషయమా, ఇన్ని గ్రహాలు ఇంత అనుకూలంగా ఉన్నాయి అంటే నక్కం తొక్కారని చెప్పచ్చు. అద్భుతమైన కాలము, అత్యుత్తమమైన కాలము నడుస్తోంది. 100% అదృష్టవంతమైనటువంటి కార్యక్రమాలే ఉంటాయి మీకు. 100% మనశ్శాంతి ఉంటుంది. ఎక్కడ అసంతృప్తి జీవితం లేదు. జన్మజాతకంలో కూడా మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు యోగిస్తున్నాయి అంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలన్నీ ఇప్పుడు మీరు అందుకుంటున్నారు, ఆస్వాదిస్తున్నారు, సంతృప్తి పడుతున్నారు. మరింతగా సంతృప్తి కలవాలి అంటే యోగా చేయండి. నవగ్రహాలకి కృతజ్ఞతలు చెప్పే విధంగా ఒకసారి స్తోత్రపారాయణాలు చేయండి. ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి చాలా పరీక్షలు కలుగుతూనే ఉన్నాయండి. అయితే ఉద్యోగ జీవితం బాగుంది. ఊహించని విధంగా లాభాలు వచ్చేది బాగుంది. మిగతా విషయాలలో కష్టపడాల్సిందే. కుటుంబ రీత్యా కష్టం ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కష్టం ఉంది. మాతృవర్గ రీత్యా కష్టం ఉంది. సంతాన రీత్యా కొంచెం పర్వాలేదు అనేటట్టుగా ఉంది. రుణాల రీత్యా రుణం ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల అన్యోన్యత అంతగా కనబడబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. అయితే స్థానచలనం ఉంది, ప్రయాణాలు ఉన్నాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు అనుకూలించడం లేదు. పితృవర్గ రీత్యా కూడా ఇంకా శారీరక శ్రమ పెరిగి మీరు కొంచెం మీ తండ్రి గారికి సహాయం చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తండ్రి గారి యొక్క బాధ్యతలు మీరు కొన్ని తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలా అనేక విధాలుగా మీ యొక్క శ్రమ ఉంటుంది,
మీరు చేయవలసినటువంటి పరిహారాలు, అలాగే చూపించవలసినటువంటి ఓర్పు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ప్రశాంతంగా ఉండండి. కర్కాటక రాశికి అనుకూలవంతమైన కాలం నడుస్తోంది. మీ జీవితాశయం నెరవేరేటటువంటి రోజులు. అలాగే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి శక్తి పెరుగుతుంది. మంచి ఉపన్యాసాలు ఇవ్వగలుగుతారు. ఊహించని విధంగా లాభాలుంటాయి. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఉన్నత స్థానంలోకి వెళ్తారు. ఇంక్రిమెంట్లు బాగుంటాయి. ఒక హోదా కానీ, ఒక పరపతి కానీ ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఇంకొక ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. రెండింటినీ నిర్వహించుకోగలుగుతారు. పితృవర్గ రీత్యా ఏదైనా ధనం వచ్చే అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా ఏదైనా ఆభరణాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మానసికమైన సంతృప్తి బాగుంటుంది. మీకు ఎన్నో విధాలుగా బాగుంది, ఇది బాగుంది, ఇది బాలేదని చెప్పడానికి లేకుండా అన్ని విధాలుగాను మీరు సంతృప్తికర జీవితంలో ఉన్నారు అనేటటువంటి విధంగా ఫలితాలు ఉంటూ ఉన్నాయి. ఇది మీ సంతృప్తికి బాగా కారణమవుతోంది. యోగా చెయ్యండి, మరింత బాగుంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అన్ని రకాలుగా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వారికి ఇంకా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్నాళ్ళు ఈ పరీక్షలు? ఇంకా ఏమి చేయాలి మేము అంటే, నిన్నటి వరకు కొన్ని రకాల పరిహారాలు చెప్పున్నాను. కానీ ఇప్పుడు ఆ పరిహారాలు మీరు చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు కూడా చేసుకోండి. అవి ఏమిటి అంటే, కెంపు శరీరం మీద ఏదైనా ఆభరణంలాగా ధరించడం, అలాగే కెంపుకి సంబంధించి ఎవరికైనా దానం చేయడం, ఆభరణం, రవిగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, గోధుమలు దానం ఇవ్వడం, గోధుమ రొట్టెలు, చపాతీ, పూరి ఇలాంటివి ఏవైనా గోధుమకి సంబంధించి ఆహారాన్ని తయారు చేసి కుక్కలకు పెట్టడం, ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి పరిహారమే. అలాగే గోధుమలు నానబెట్టేసి వాటిని శుభ్రంగా కడిగేసి ఉదయం ప్రతిరోజు ఆవుకు పెట్టండి. సూర్యుడు ఇప్పుడు ఉచ్చలో ఉన్నారు. అయితే నవమంలో ఉచ్చలో ఉన్న కారణం చేత మీకు మంచి ఫలితాలే ఉంటాయి. కానీ ఈ 9వ సంఖ్య అనేది జాతకంలో కోణస్థానంలో ఉన్నాయి కాబట్టి గ్రహాలు చాలా అద్భుతమైన ఫలితాలు అని చెప్తాము. గోచారంలో 9వ సంఖ్యలో ఉన్నప్పుడు కలహాలకి, దుఃఖానికి, చెప్పుకోలేని బాధలకి కారణమవుతూ ఉంటుంది. వీటన్నిటిని తీసేయాలి అంటే ముందర రాస్యాధిపతి అయినటువంటి గ్రహరాజు అయినటువంటి రవి గారికి సంబంధించి స్తోత్రపారాయణాలు చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి మానసికమైన ధైర్యం బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే ధైర్యం బాగా పెరిగిందో ఇక ఏ సమస్యనైనా మీరు చిటికలో పరిష్కరించేసుకోగలుగుతారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని మీరు వెతకక్కర్లా. ఏ సమస్య వచ్చినా నేను పరిష్కరించుకోగలను అనే ధైర్యాన్ని గుండెల నిండా నింపుకుంటే చాలు. ఆ ధైర్యం పెరగడం కోసమే రవిగ్రహానికి సంబంధించిన పరిహారాలు చెప్పాను. ఈ పని చెయ్యండి. అద్భుతమైనటువంటి ఆలోచన మీకు వస్తుంది. సమస్యలన్నిటినీ అవలీలగా ఎదుర్కోగలుగుతారు. ఇది ఒక శక్తికి సంకేతమైనటువంటి పరిహారాలు ఇప్పుడు చెప్పినవన్నీ. ఇందులో ఏ కొన్నైనా చేసుకోండి, మరింతగా ప్రభావితమయ్యి సమస్యల సాధనకి చక్కటి బాట వేసుకుంటారు. శుభం. కన్యరాశి వారికి ఊహించని విధంగా లాభాలున్నాయి. ఈ లాభాలు చాలా కాలం పాటు ఉంటాయి. ఇవాళ ఒక్కరోజే కాదు, చాలా కాలం పాటు ఈ లాభాలని మీరు ఆస్వాదిస్తారు. భూమి తగాదాలు లేదా ఆస్తి తగాదాలు ఇలాంటివి కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇప్పటి వరకు. వాటన్నిట్లలోనూ మీకు జయం కలిగే విధంగా అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇది మీ మానసికమైనటువంటి ఉత్సాహానికి చాలా ఉపయోగపడుతుంది.
ఇంత శుభవార్త అమ్మయ్య ఈనాళ్ళకి తెలిసిందే మనకి అనుకుంటారు. జయం కలిగే విధంగా మీ కృషి, మీ పట్టుదల ఉన్నాయి. వాటినే పెంపొందించుకోండి. వివాహాది శుభకార్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద ప్రయాణానికి వెళ్ళడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొనుగోలు అమ్మకాలు బాగున్నాయి కదా, వాహనాలకు సంబంధించి అన్నీ బాగుంటాయని అనుకోకూడదు. ప్రయాణం వేరు, వాహనం వేరు. అలాగే ప్రతి వాళ్ళ వైపు నుంచి కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడో కొంతమంది మాత్రమే మంచిగా మాట్లాడుతున్నారు, వీళ్ళని కూడా అనుమానించాల్సి వస్తుంది అనేటటువంటి భావన మీలో వస్తుంది. ఇదంతా గ్రహాల ప్రభావమే. నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. గురుబలం బాగుంది కాబట్టి మీరు చేసుకునేటటువంటి ఏ పూజా పునస్కారమైనా సత్వర ఫలితాలను ఇస్తాయి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అలాగే కోర్టు విషయాలు అనుకూలిస్తాయి. ఇతరత్ర స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా వారితో ఈ పనులు ఆ పనులు అని చెప్పి వారి మీద ఆధారపడినట్లయితే కొంత ఇబ్బంది పడతారు. అలాగే తండ్రి గారితో సత్సంబంధాలు ఉంటాయి. తండ్రి గారి ఆస్తి కొంత రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి తరఫు నుంచి ఏవైనా కానీ మీకు మేజర్ అమౌంట్స్ రావడం కానీ, లేదా కొన్ని కొన్ని అధిక బాధ్యతలు ఏవైతే ఉన్నాయో తండ్రి గారికి అవి మీకు ఇచ్చి ఇవి మీరు చూసుకోండి అని చెప్పడం కానీ అలా జరుగుతుంది. మీకు ఇదంతా కూడా మానసికమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ ధ్యాన శ్లోకాల పారాయణం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. గురుబలం బాగుంది కాబట్టి అతి త్వరగా ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు తప్పక చేయండి, మనశ్శాంతి పొందండి. శుభం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానం చాలా చాలా యోగిస్తూ ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబ రీత్యా అనుకూలతలు ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా అంతగా లేవు. మాతృవర్గ రీత్యా అనుకూలతలు ఉన్నాయి. సంతాన రీత్యా అంతగా కనిపించడం లేదు. భార్యాభర్తల అనుకూలత రీత్యా అంతగా కనిపించబోవడం లేదు. రాజకీయ నాయకులకైతే చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరు ఏవైనా హామీలు ఇవ్వడంలో కొంచెం జాగ్రత్త పడాలి. బాగుండడం అయితే చాలా బాగుంది. స్వయంకృత అపరాధాలు ఏవి కూడా చేయవద్దు. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిందిగా సూచన. రాజకీయ నాయకులకే ఎక్కువగా వాగ్దానాలు ఇచ్చేటటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చేపట్టిన ఏ పనిలో అయినా విజయమే. స్త్రీలతో మంచి సహాయ సహకారాలు ఉంటాయి, చక్కటి ఆలోచనలు ఉంటాయి. అలాగే స్త్రీల వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి మీకు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా స్త్రీలతోనే వస్తుంది, ఏదైనా మంచి జరుగుతున్నా స్త్రీలతోనే జరుగుతుంది. కాబట్టి స్త్రీల విషయంలో ఎవరు మనకి స్నేహహస్తాన్ని ఇస్తున్నారు, ఎవరు మనని విమర్శించేవారు అనేది మటుకు జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ ముందరికెళ్ళండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. స్నేహితులు బాగున్నారు, బంధువులు బాగున్నారు, మీరు అందరినీ ఆదరిస్తున్నారు, మిమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం తథ్యం అనే విధంగా అంత సక్సెస్ఫుల్గా మీరు పనులు ప్రారంభిస్తున్నారు, కొనసాగిస్తున్నారు. ఇక వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, స్థిరచరాస్తుల కొనుగోలు అమ్మకం విషయంలో కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది కూడా మీకు బాగుంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంకా ఇంకా బాగా మనస్సంతృప్తి పెరుగుతుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం అనేది మీ వెంట ఉందా, మిమ్మల్నే భగవంతుడు అనుగ్రహిస్తున్నాడా అన్నంత గొప్పగా ఉన్నాయి పరిస్థితులు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారితో పాటు చంద్రుని యొక్క స్థితి కూడా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో రవి గారి స్థితి బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. లాభస్థానంలో కేతు యొక్క స్థితి బాగుంది. ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. జనసంద్రంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసే వారికి చాలా బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరగబోతున్నాయి మీకు. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఇంకొక ఉద్యోగం రావడానికి కూడా అవకాశం ఉంది. 2 ఉద్యోగాలు చేస్తూ 2 చేతుల ధనము సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంది, ఆనందం బాగుంది, కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు పట్టి ఉండవలసినటువంటి కాలంగా ఉంది.
సంతాన రీత్యా కూడా బాగుంది, రుణాల రీత్యా బాగుంది. ఇక అసలు అన్నిటి రీత్యా బాగున్నప్పుడు ఇక అడిగేది లేదు. శుభకార్యాలలో పాల్గొంటారు, శుభవర్తమానాలు మీ వారికి అందజేస్తారు. ఇంట వివాహాది శుభకార్యాలు జరగడం ద్వారా కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు పూర్తి ఆనందాన్ని తెచ్చిస్తోంది. మృష్టాన్న భోజనాలుంటాయి, విందు వినోద కాలక్షేపాలుంటాయి. కళలలో మంచి పురోగతి కనిపిస్తోంది. చలాకీతనంగా, చురుకుదనంగా ఉండేటటువంటి మీ యొక్క ఆలోచన విధానము ఇవన్నీ కూడా 10 మందిని ఆకర్షిస్తూ ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఎన్నో విధాలుగా సంతృప్తికర జీవితాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అన్నింటా శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు ప్రారంభమయ్యాయి అన్నట్టుగా ఉంది. ఒక్కొక్క రోజు పూర్తి అసంతృప్తితో ఉన్నప్పటికీ ఒక్కొక్క రోజు చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. అలాగే ఈ వేళ మంగళవారం నాడు చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. హనుమాన్ చాలీసా చదవండి. శ్రద్ధాభక్తులతో హనుమాన్కి పూజ చేసుకోండి. అన్ని విధాలా మనశ్శాంతి పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, మీ వాక్కు రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, ధన ఆదాయ రీత్యా బాగుంటుంది. అలాగే విజయావకాశాల రీత్యా బాగుంటుంది. మొండిన పడిన పనులు ముందరికి వెళ్లే విధంగా బాగుంటుంది. సంతాన రీత్యా కూడా బాగుంది. సంతృప్తి కలుగుతుంది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంది. దూర ప్రయాణాల రీత్యా మటుకు జాగ్రత్తలు తీసుకోండి. పితృవర్గ రీత్యా బాగుంది. ఉద్యోగ రీత్యా బాగుంది. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంది. స్థానచలనం ఉండే అవకాశం కనిపిస్తోంది. అనేక విధాలుగా మనస్సంతృప్తి కలిగే విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారం తప్పనిసరిగా చేయండి. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరికి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే ఆత్మస్థైర్యం బాగుంది. మానసికమైనటువంటి దృఢత్వం ఉంది. ఆలోచన తీరు చాలా బాగుంది. తుది నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యల్ని వేగవంతంగా పరిష్కారం చేసుకోగలుగుతారు. ధన ఆదాయం బాగుంది. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. అలాగే సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. మీ జీవితాశయం నెరవేరుతుంది. సంతాన పరంగా చాలా చాలా సంతృప్తిగా ఉంది. అలాగే ఏదైనా మంత్ర జపం చేస్తూ ఉన్న వారికి అతి వేగంగా మంత్రసిద్ధి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భగవంతుడి అనుగ్రహం మీ మీదే ఉన్నది అన్నంత గొప్పగా మీ యొక్క భగవత్ ధ్యానం చాలా బాగుంటుంది. పండిపోయిందన్నమాట. భగవద్ ధ్యానంలో మనసు పండిపోయింది. అంత బాగుంటుంది. మామూలు ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకొని పూజించుకొని మిగతా పనుల మీద ఉండేవారు, అంటే కేవలం ధ్యానమే ధ్యేయంగా కాకుండా అలా ఉండేవారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉన్నది అంటే, మీ భక్తి భగవంతుని ముందర పెట్టారు అంటే చాలు మీకు అనుగ్రహం కలిగే విధంగా ఉంది. అది ధ్యానం చేసి అయినా సాధించుకోవచ్చు. మామూలుగా ఒక్కసారి భగవంతుడికి నమస్కారాలు చేసి అయినా సాధించుకోవచ్చు. అక్కడ మీ భక్తి ప్రధానం. ఇదే కనిపిస్తోంది మకర రాశి వారికి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా పూర్వం కన్నా ఆ అన్యోన్యత అనేది పెరుగుతుంది. అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమైన కాలం వస్తోంది. పితృవర్గ రీత్యా బాగుంది. అలాగే ఉద్యోగ రీత్యా బాగుంది. ధన ఆదాయం బాగుంది. అన్నిటికన్నా మించి దైవం యొక్క ఆశీస్సులు మనకు ఉన్నాయి అనేటటువంటి తృప్తి మీకు చాలా చాలా మిమ్మల్ని ముందరికి నడిపిస్తుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. యోగా చేయండి, గురువు ఆరాధన చెయ్యండి, ఆలయాలకు వెళ్ళండి, గురుసేవ చెయ్యండి. ఇంకా అనేక విధాలుగా మీ తృప్తి కలిగిన జీవితం ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది చాలా మానసికమైనటువంటి ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉండగా ఇంకొక పక్క శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు, గురువుగారి బలం లేదు. ఇన్ని రకాల బలహీనతల మధ్య
మిగతా గ్రహాల యొక్క స్థితులు కొంచెం బాగున్న కారణం చేత కాస్త మీకు సంతృప్తికర జీవితం ఏర్పడుతోంది. ఇది ఎంతో అదృష్టం అన్నమాట. ప్రధాన గ్రహాలు ఏవి కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోతూ ఉన్నప్పుడు మిగతా గ్రహాల యొక్క శుభ ఫలితాలు మీకు ఇప్పుడు ఈ సమయంలో ఉండడం అనేది చాలా అదృష్టవంతమైన విషయం. మీ మాట తీరు బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అర్ధాష్టమంలో ఏర్పడుతూ ఉన్నటువంటి గురువుగారి సంచారం మిమ్మల్ని కొంచెం స్థిర చిరాస్తుల పట్ల ఇబ్బందులు సూచిస్తూ ఉన్నప్పటికీ మాతృవర్గ రీత్యా కొంచెం సంతృప్తికర వ్యవహారాలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక సంతాన పరంగా బాగుంది, రుణాల పరంగా బాగుంది, వివాహాది శుభకార్యాల పరంగా కూడా బాగుంది, దగ్గరవుతాయి శుభకార్యాలు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుందనే చెప్పాలి. ఉద్యోగ జీవితంలో కూడా సంతృప్తి కనిపిస్తోంది. ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన కాలంగానే ఉంది. అతి త్వరలోనే మారిపోయేటటువంటి గురుగ్రహ ప్రభావం చేత ఇప్పుడు అన్ని విషయాలలోనూ శుభకరమైనటువంటి ప్రారంభం జరుగుతోంది. ఏ పని తీసుకున్నా కొంచెం సంతృప్తిగా ఉండబోతోంది కదా, ఈ కొద్దిగా మనం ప్రయత్నం చేద్దాం, ఈ కొంచెం కష్టపడదాం, మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటట్టుగా అసాజనకంగా ఉన్నాయి గ్రహస్థితులన్నీ కూడా. రాబోయేటటువంటి గురుగ్రహ పంచమ స్థాన ఫలితం కూడా అదే సూచిస్తూ ఉన్న కారణం చేత సంతృప్తికరమైన జీవితం ఉంది. అయితే యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయండి, మీకు ఇంకా అన్ని విధాలుగా కూడా సంతృప్తికరమైనటువంటి జీవితమే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా పరీక్షలు కనిపిస్తూనే ఉన్నాయి, ఎదురవుతూనే ఉన్నాయి. వాటి సమస్యల పరిష్కారానికి తలమునకలవుతున్నారు అని చెప్పాలి. ఏ పరిస్థితి చూసినా అగమ్యగోచరమే అనిపిస్తూ ఉంటుంది. సంతానం పట్ల ఒకంత మానసికమైన సంతృప్తి కలిగే విధంగా ఉంది కానీ మిగతా ఏ విషయాలలోనూ అంతగా సంతృప్తి కనబడబోవడం లేదు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. ఇక మిగతా విషయాలు ఏవి కూడా మీరు పరిహారాలు చేసుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంది అనేటట్టుగా ఉన్నాయి తప్ప మిగతా పరిస్థితులు ఏవి కూడా కనబడబోవడం లేదు మంచిగా. కుటుంబంలో ఐకమత్యం కనిపించట్లేదు. విద్యార్థులకి కానీ ఎక్కువ కష్టమే ఉంది, మాతృవర్గ రీత్యా ఎక్కువ కష్టమే ఉంది, సహాయ సహకారాలు లేవు, రుణభారాలు కనిపిస్తున్నాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు. ఇక వివాహాది శుభకార్యాలంటే కొన్నాళ్ళు వరకు మీ ప్రయత్నాల్లోనే ఉండాలి తప్ప ఈ ప్రయత్నం ఫలించేస్తుంది, అయిపోయింది, ఇంకా దగ్గరకు వచ్చేసింది వివాహం అనేటట్టుగా ఏమీ కనబడబోవడం లేదు. ఉద్యోగరీత్యా కూడా చాలా అసంతృప్తి కనిపిస్తోంది. ఇలా ఏ అంశాన్ని చూసినా కూడా కాస్త తిరుగుబాటు ధోరణే కనిపిస్తూ ఉన్నది. పరిస్థితులన్నీ తిరోగమనంలో పడ్డాయా అన్నట్టుగా ఉన్నాయి. తప్పనిసరిగా ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పు కలిగి ఉండండి, ఇది అన్నిటికన్నా ముఖ్యం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.